స్వతంత్ర టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న. ఈ మధ్యకాలంలో చాలామందికి ఎక్కువ మంది ప్రజలు ఎముకల నొప్పులతో, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా వస్తున్నాయి. మధ్య వయసు వారి నుండి పెద్దవారికి వస్తున్నాయి. 20-25 సంవత్సరాల పిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వస్తున్నాయి. పెద్దవాళ్ళకి రావడం సాధారణ విషయం, కానీ 25-30 ఏళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళకు కూడా ఇలా చిన్న వయసులో ఎముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావడం పరిపాటిగా మారింది. మరి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? నీ పెయిన్స్ అంటారు. నీ పెయిన్స్ ఎందుకు వస్తాయి? రావడానికి గల కారణాలు ఏంటి? మరి వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? వచ్చాక మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అలాగే ఆయుర్వేద వైద్య విధానంలో ఎటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి? ఇవన్నీ కూడా సవివరంగా, సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్తలు అని చూసినట్లయితే, ప్రతివారు ఈ మధ్యకాలంలో జీవిస్తున్నటువంటి జీవన శైలి అని చెప్పాలి. పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత పెరిగిపోయింది కనుక అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చింది. అంటే ఒకటి కన్నా ఎక్కువ అంతస్తుల భవనాల్లో నివసించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడో 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, ఒక్కొక్క దగ్గర అయితే 10వ ఫ్లోర్, 20వ ఫ్లోర్, 30వ ఫ్లోర్లో ఉంటున్నాం. కానీ మరి మనమైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, ఎక్కడికి బయలుదేరినా ఈ మెట్లు ఎక్కడం దిగడం అనేది చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పక్కన ఉన్నటువంటి పారాఫిట్ వాల్ లేదా ర్యాంప్ పట్టుకొని ఒక్కొక్క మెట్టు చొప్పున పైకి ఎక్కుతూ ఉండాలి. ఎక్కి కన్నా దిగేటప్పుడు అత్యంత బరువు పడుతుంది. ఇంకా ఎక్కువగా మోకాలి యొక్క గ్యాప్, నీ యొక్క గ్యాప్స్ తగ్గిపోతాయి. దానివల్ల ఎక్కువ నొప్పి పరిణితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. లిఫ్ట్ ఉన్న చోట తప్పకుండా లిఫ్టే వినియోగించుకోండి. లిఫ్ట్ లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా మెట్లే ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు, మంచిగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు రాని వాళ్ళు కూడా, ముఖ్యంగా రాని వాళ్ళు ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నట్లయితే మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు సైడ్ పారాఫిట్ వాల్ పట్టుకొని లేదా ర్యాంప్ లాంటిది పట్టుకొని మెల్లమెల్లగా మెట్లు ఎక్కడం దిగడం, ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కడం దిగడం చేస్తూ ఉండాలి. అలా చేస్తే మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అలాగే నొప్పి ఉన్నవాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు పాటించడం అవసరం. 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు పూర్వకాలం స్టిక్ పట్టుకొని నడిచేవాళ్ళం. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటితే వాకింగ్ స్టిక్ పట్టుకొని నడిచేవాళ్ళు. చేతికర్ర, ఊతకర్ర అంటారు. అది పట్టుకొని నడవాలి. నడవడం వల్ల మన శరీరానికి సపోర్ట్గా ఉంటుంది. వెన్నుపూస నొప్పి రాదు, నడుము నొప్పి రాదు, మోకాళ్ళ నొప్పులు రావు. అలా చేస్తే ఈ నీ పెయిన్స్ ఇతరత్ర రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. ఇక పోషకాహార లోపం, ఆహార లోపం కూడా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో సమృద్ధిగా కాల్షియం లేదనే చెప్పాలి. ఎంతసేపు డ్రై ఫుడ్, ఆరిపోయిన గడ్డి లాంటి ఆహారాన్ని తింటున్నాం. అలా కాకుండా మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. అలా తీసుకుంటే మన శరీరానికి సరిపడేటటువంటి కాల్షియం, విటమిన్ డి రెండూ వస్తాయి. మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ప్రతి మనిషికి, చిన్న పిల్లలు, ఎర్లీ స్టేజ్ ఆఫ్ పిల్లలు, చిల్డ్రన్స్లో కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళకి కావాలి. అలాగే ఎందుకంటే ఎదుగుతున్న వయసు కనుక వాళ్ళకి కాల్షియం కావాలి. కాల్షియం కావాలి అంటే శరీరం ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది? విటమిన్ డి శరీరంలో ఉన్నట్టయితే కాల్షియం అబ్జార్ప్షన్ జరుగుతుంది. అలాగే పెద్దవాళ్ళలో కాల్షియం తగ్గిపోతుంటుంది కనుక పెద్దవాళ్ళలో కాల్షియం అవసరం. ఈ 2 ఏజ్ గ్రూప్స్కి కాల్షియం ఎక్కువగా అవసరం.
అంటే విటమిన్ డి ఉన్నట్లయితే విటమిన్ డి కెన్ బి అబ్జర్వ్ టు ద కాల్షియం, అలా అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటివి తీసుకోవాలి? నువ్వులు ఉంటాయి, నువ్వులు బెల్లం కలిపి తినండి, పల్లి బెల్లం కలిపి తినండి, ఖర్జూరాలు తినండి, ఎండు ఖర్జూరాలు కానీ పచ్చివి కానీ తినండి. వీటి వల్ల అత్యధికంగా ఇతోధికంగా కాల్షియం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆరెంజెస్, నిమ్మ జాతి పళ్ళు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. అలా తీసుకుంటున్నట్లయితే శరీరంలో కాల్షియం డిపాజిట్స్, కాల్షియం పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఎముకల సాంద్రత, మొక్కల దృఢత్వం పెరుగుతుంటుంది. అలాగే మరి ఎటువంటి ఆహారం తీసుకోకూడదు కూడా చూడాలి. ఇక్కడ ఇందాక చెప్పినట్లు బయట తయారయ్యేటటువంటి ఆహారం, బయట తయారు చేయబడ్డ ఆహారం తినకూడదు. ఇంట్లో తయారు చేసిన ఆహారం మాత్రమే తినండి. అది సర్వత్రా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. మరి మోకాళ్ళ నొప్పులు వస్తే ఏం చేయాలి, ఎలా ఉంటాయి, కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా కనిపిస్తాయి అని చూస్తే మోకాళ్ళ ప్రాంతంలో గ్యాప్ తగ్గిపోవడం, ఎందుకంటే శారీరకంగా బరువు ఎక్కువ మోయడం వల్ల, మన శరీరానికి అవసరాన్ని మించి బరువు మోయడం వల్ల ఈ మోకాళ్ళ దగ్గర కీలు కుచించుకుపోవడం, దగ్గరికి రావడం, దాని యొక్క గ్యాప్ తగ్గిపోవడం జరుగుతుంది. మోకాళ్ళలో మధ్యలో ఉండేటటువంటి గుజ్జు, అలాగే సైనోవిన్ ఫ్లూయిడ్ ఇవన్నీ డ్రై అయి గుజ్జు గట్టిపడిపోవడం, దానివల్ల నొప్పి సంభవించడం జరుగుతుంది. మంటతో కూడిన నొప్పి, కొన్ని సందర్భాల్లో మోకాళ్ళ దగ్గర స్వెల్లింగ్, వాపుతో కూడిన నొప్పి సంభవిస్తుంటాయి. దానివల్ల అడుగు వేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇందాక చెప్పినట్లు మరీ చిన్నపిల్లలకు కారణం ఏంటి అని చూసినట్లయితే, వాళ్ళు చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్న పరిస్థితుల్లో, ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ప్రాంతంలో వాళ్ళ వీపు పైన ఇతోధికంగా భారం మోయించాం మనం. బుక్స్ అలాంటి పెట్టేసి వీపు పైన వాళ్ళు మోయలేనంత బుక్స్ బరువు, ఒక చేతిలో వాళ్ళ క్యారియర్, ఇంకొక చేతిలో గొడుగు లేదా వాటర్ బాటిల్ ఇలాంటి పట్టుకొని 2-3 ఫ్లోర్స్ ఎక్కేవాళ్ళు పిల్లలు. ఇప్పటికీ అలాగే జరుగుతుంది. ఆ వయసులో చేసినటువంటి అసంబద్ధమైన చర్యల వల్ల ఇప్పుడు ఎర్లీ స్టేజ్ ఆఫ్ మధ్య వయసులో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. కనుక ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలకి ఈ బరువు తగ్గించే ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం. దానికి ఇతరత్ర మార్గాలను వెతుక్కోవడం చాలా మంచిది. ఎలాంటి బుక్స్ తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో మనమే పెట్టడం, అలాంటివి చేస్తూ ఉన్నట్లయితే పిల్లలకి కొంతవరకు బరువు తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మధ్య వయసులో వచ్చేటటువంటి మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి ఇవి రాకుండా మనం కాపాడే అవకాశం ఉంటుంది. మంచి పౌష్టికరమైన ఆహారం ఇవ్వండి. ఈ మధ్యకాలంలో పాలు ఎవరు తాగట్లేదు కనుక ఉదయం సాయంత్రం ఒక్కొక్క కప్పు చొప్పున పాలు తాగండి, పిల్లలకి ఇవ్వండి, అలాగే పెద్దవాళ్ళు కూడా తాగుతూ ఉండండి. దానివల్ల మన శరీరానికి సరిపడేటటువంటి కాల్షియం కానీ, విటమిన్ డి కానీ, ఇతరత్ర అన్ని రకాల పోషక విలువలు పాల ద్వారా మనకు శరీరానికి అందే అవకాశం ఉంది. కనుక ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే నెక్స్ట్ మరి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, వాపుతో కూడిన నొప్పి వస్తుంది, నడవలేకపోతున్నాం, ఏం చేస్తే మంచిది అని చూసినట్లయితే ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దానికి గాను మా లాంటి ఎక్స్పర్ట్స్ ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి. అంతేకాని నొప్పికి సంబంధించినటువంటి మాత్రలు వేసుకోకండి. అలా వేసుకోవడం వల్ల మూత్రపిండాల వ్యాధులు, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. కనుక మీరుగా నొప్పికి సంబంధించినటువంటి మెడిసిన్స్ తీసుకొని వేసుకోకండి. సొంత వైద్యం అసలే చేసుకోకండి. అది ఎంత మాత్రం సమంజసం కాదు. మీకు అంతగా ఉన్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నువ్వుల నూనె అందుబాటులో ఉన్నట్టయితే నువ్వుల నూనె కాస్త వేడి చేసి మోకాలు చుట్టుగా రాసేసి వేడి నీళ్ళతో కాపడం పెట్టండి. అది కొంతవరకు ఉపశమనిస్తుంది. మరి ఎక్కువగా ఉన్నాయి, తగ్గలేకపోతున్నాయి, గ్యాప్ తగ్గింది, 3rd స్టేజ్ 4th స్టేజ్ ఉంది, నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పనిసరి అవసరం ఉంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. అలాంటి శస్త్రచికిత్స ఏమాత్రం అవసరం లేకుండా మందులతో పూర్తిగా మోకాళ్ళ నొప్పిని, నీ ట్రాన్స్ప్లాంటేషన్ని పూర్తిగా తప్పించుకోవచ్చు. నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండానే, అంటే కీలు మార్పు అవసరం లేకుండా, శస్త్రచికిత్స ఏమాత్రం అవసరం లేకుండా మందులతో తగ్గించే అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. కనుక శస్త్రచికిత్సకు వెళ్ళకండి. శస్త్రచికిత్స చేసుకున్నట్లయితే జస్ట్
10 to 15 ఇయర్స్ దాని యొక్క లైఫ్ స్పాన్. ఆఫ్టర్ 10-15 ఇయర్స్ తర్వాత ఏం చేయడానికి లేదు. కనుక ఎవరైనా అవసరం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీకు అవసరం ఉన్నటువంటి వైద్య చికిత్సా పద్ధతులను అందించే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఆర్థో యోగ్ అని చెప్పేటటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ మాత్రల్ని ఉదయం 2 సాయంత్రం 2 చొప్పున వేస్తూ, దాంతోపాటుగా ఎక్స్టర్నల్ అప్లికేషన్కి ఆర్థోఫెన్ ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ కూడా పైపూతగా రాస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు పరిస్థితి మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఇవి వాడవచ్చు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.